నేను డాక్టర్ కల్పన. నేను ఫార్మసీలో ఎంఫార్మ్ పీహెచ్డీ చేశాను. సో నాది రీసెర్చ్ కంప్లీట్గా న్యాచురల్ ప్రొడక్ట్స్లో చేశాను. సో మనకేంటనంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ అనేది ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, పెస్టిసైడ్ ఫుడ్ ఏది చూసినా కూడా మన కెమికల్స్ అనేది బాడీలో ఎంటర్ అవుతున్నాయి. దానివల్ల ప్రతి ఒక్కరికి మెటబాలిక్ డిజార్డర్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో 30 స్టార్ట్ అయిందంటే కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో అన్నిటికీ ఎక్కడ మనకి ప్రాబ్లం వస్తుందంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం వల్ల. ఈ మధ్య కరోనా వైరస్ తర్వాత కూడా చాలామందికి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. అది దేనివల్ల అనంటే మనకి గట్ బ్యాక్టీరియా అనేది వ్యానిష్ అయిపోయింది. యాంటీబయాటిక్స్ అందరం కంపల్సరీ వాడాం కాబట్టి ఆ గట్ బ్యాక్టీరియా మైక్రోబ్స్ అనేవి చాలా వరకు వ్యానిష్ అయిపోయాయి. దానివల్ల అందరికీ కూడా మెటబాలిక్ డిజార్డర్స్ అండ్ గట్ ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని ఫోకస్గా ఏంటనంటే ఫర్మెంటేషన్ టెక్నాలజీ అనేది కాన్సెప్ట్ తీసుకొని మనకి ప్రిజర్వేటివ్ ఫ్రీ జ్యూసెస్ చేయాలి అనేది నేను స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 6 years బ్యాక్ చేశాను. కానీ ఒక 2 years వరకు నాకు సొల్యూషన్ దొరకలేదు. కెమికల్ ప్రిజర్వేటివ్ ఫ్రీగా నేను చేయలేకపోయా, ఫెయిల్యూర్ అయ్యాను. ఆ తర్వాత నేను కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళాను అనమాట. గురూజీల దగ్గరికి వెళ్ళి మన పాత ఓల్డ్ ట్రెడిషన్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అవి తీసుకొని వాటిని నేను మనకిప్పుడు డైలీ ఇష్యూస్కి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నేను ఆ ప్రోడక్ట్స్ని ఇంప్లిమెంట్ చేశాను. చేయడం వల్ల ఏంటంటే మనకి ఇది ప్రిజర్వేటివ్ ఫ్రీ ఆమ్లా జ్యూస్. ఇదేంటంటే అందరికీ తెలుసు ఆమ్లా జ్యూస్ విటమిన్ సి ఉంటుంది అండ్ అది మంచిది అని అందరికీ తెలుసు. బట్ దీని స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో న్యాచురల్ ప్రోబయాటిక్స్ ఉండడం వల్ల విటమిన్ సి వస్తుంది, ఆమ్లా సాలిడ్స్ ఉంటాయి, అది హెయిర్కి స్కిన్కి బాగుంటుంది. అట్ ద సేమ్ టైము మనకి ఈ న్యాచురల్ ప్రోబయాటిక్స్ యూజ్ చేయడం వల్ల ముఖ్యంగా ఈ గట్ ఇష్యూస్ నుంచి కూడా రిలీవ్ అవుతాము. వన్స్ మైక్రోబ్స్ కనుక ఎన్రిచ్గా ఉందనుకోండి బాడీ కెన్ హీల్ ఇట్ సెల్ఫ్ అనమాట. నైట్ పడుకున్నప్పుడు అది తానంతట తానుగా బాడీలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఎరాడికేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ట్రిపుల్ ఎఫెక్ట్తోని ఆమ్లా జ్యూస్తోని చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అసలు కెమికల్సే ఉండవు. 10 ml నుంచి స్టార్ట్ చేసి డోసు 35 to 40 ml వరకు ఇస్తాను. డిపెండ్స్ ఆన్ బాడీ వెయిట్ అనమాట. సో ఆమ్లా జ్యూస్, అలోవెరా జ్యూస్ కూడా అంతే. అది కూడా ఏంటంటే బాడీని డీటాక్స్ చేస్తుంది. సో బాడీలో ముందు ఉన్న టాక్సిన్స్ని క్లీన్ చేయాలి. అట్ ద సేమ్ టైము విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది చాలామందికి. అందుకని నేను ఈ విటమిన్ డెఫిషియన్సీ గురించి B12 పౌడర్ ప్రిపేర్ చేశాను. ఇందులో విటమిన్సే కాకుండా ఇప్పుడు మనకి విటమిన్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి. అందులో ఏంటంటే స్పెసిఫిక్ విటమిన్సే ఉంటాయి. నాది ఏంటనంటే మనకి నేచర్లో ఇచ్చిన హర్బల్ పవర్ని యూస్ చేసుకొని మినరల్స్, మైక్రోన్యూట్రియన్స్ అన్నిటినీ కూడా నేను ఎన్రిచ్ చేశాను అనమాట. సో దీంతో ఏమవుతుందనంటే మనకి ఎక్కడ ప్రాబ్లం మెటబాలిక్ ఒకటి యాక్టివిటీ బాగాలేదు అంటే ఎక్కడో మనకు తెలియదు. సో దాన్ని పాయింట్అవుట్ చేసుకుంటూ అది కరెక్షన్ చేస్తూ ఉంటుంది. సో దీంతో ఉమెన్స్కి కానీ లేకపోతే B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఈ బి బీటా శక్తి అనేది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐరన్ శక్తి. ఐరన్ శక్తి ఏంటనంటే చాలామందికి బ్యాక్ పెయిన్స్, చాలా జర్నీస్ చేస్తారు అండ్ టైర్డ్ అయిపోతారు. కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఆడవాళ్ళలో టీనేజ్ గర్ల్స్లో కూడా చాలా కామన్. సో ఇది ఐరన్ అండ్ కాల్షియం ఎన్రిచ్డ్ పౌడర్ అనమాట. ఇవి కూడా అన్ని ప్రిజర్వేటివ్ ఫ్రీ. జస్ట్ 1 స్పూన్ 1/2 స్పూన్ పౌడర్ మనం వాటర్లో కలుపుకొని తేనె నిమ్మరసం కలుపుకొని తీసుకోవచ్చు. సో సింపుల్, డైలీ వన్స్ ఏ డే సరిపోతుంది. సో దీంతో మనం ఆ డెఫిషియన్సీని ఉమెన్స్కేనండి, ఉమెన్స్కే. ఇప్పుడు మోకాలు నొప్పులు ఉంటాయి. మోకాలు నొప్పుల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, మోకాలు నొప్పులు ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఐ విల్ గో విత్ ద కాంబోస్ అనమాట. కాంబోస్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ ఎన్హాన్స్ కావాలి అని అంటే వాళ్ళ బాడీకి సంబంధించినగా నేను కాంబినేషన్ ప్రోడక్ట్స్ ఇస్తాను. రిలీఫ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ అండ్ జాయింట్ పెయిన్స్, నీ జాయింట్ శక్తి ఉంటుంది అండ్ ఐరన్ శక్తి ఉంటుంది అండ్ ఆమ్లా జ్యూస్ అండ్ అలోవెరా జ్యూస్ ఇస్తాను. ఏమవుతుందంటే బాడీ క్లీన్ అవుతుంది, ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది అండ్ ఐఎమ్ గివింగ్ సపోర్ట్ విత్ ద విటమిన్స్ అండ్ మినరల్స్. సో అన్ని ఏరియాస్ నుంచి కవర్ చేయడం వల్ల ఒక 3 to 4 months ప్రతిదీ ట్రీట్మెంట్ మినిమం 3 months ఉంటుంది. ఈ 3 to 4 monthsలో న్యాచురల్ వేలా మనము ఏ ప్రాబ్లమ్ అయినా కూడా రిలీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కాన్సెప్ట్. సో ఈ విధంగా హెయిర్ ఫాల్ రిడక్షన్ కూడా అంతే. కాంబినేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇస్తాను. ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. దానికి కూడా ఏంటనంటే నేను 2-3 types ఇన్ఫ్యూజన్ మెథడ్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ అని నాది ఫార్మసీలో నా రీసెర్చ్ అది కాబట్టి నేను అవి యూజ్ చేసేసి డిఫరెంట్ టైప్స్లో కస్టమైజ్డ్ హెయిర్ ఆయిల్స్ కానీ లేకపోతే వాళ్ళ ప్రాబ్లం బట్టి కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ అనేది నేను ఇస్తూ ఉంటాను. ఇవి ఆల్ ప్రోడక్ట్స్. ఇవన్నీ కాకుండా ఏ హెల్త్ ఇష్యూ ఉండదు, కానీ ఈవినింగ్ కాగానే టైర్డ్ అయిపోతారు, వీక్నెస్ ఉంటుంది. అది ఎందుకు అనేసి అంటే విటమిన్ డెఫిషియన్సీ. సో వాళ్ళకి విటమిన్ పౌడర్ ఇచ్చుకుంటూ వాళ్ళకి హిస్టరీ ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళకి థైరాయిడ్, బీపీ, షుగరు వాళ్ళ పేరెంట్స్కి ఉంటాయి. అలాంటి వాళ్ళకి ప్రీ డయాబెటిక్ పౌడర్ అని చెప్పేసి ఇది ప్రివెన్షన్ అనమాట. ఆల్ మెటబాలిక్ డిజార్డర్స్ డైలీ 1 స్పూన్ తీసుకుంటే మనకి ఎలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ రాకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ప్రివెన్షన్ మెథడ్ అనమాట. మన కిచెన్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ని తీసుకొని వాటిని ఫుడ్ యాజ్ ఏ సప్లిమెంట్ అనే కాన్సెప్ట్ అండ్ కంప్లీట్ కెమికల్ ఫ్రీ. ఈవెన్ సోప్స్ కూడా మీరు చూస్తే ఉమెన్స్ కోసం ఎస్పెషల్లీ
మనకేమవుతుందనంటే ఎన్ని కాస్మెటిక్స్ వాడినా కూడా స్కిన్‌లో పిగ్మెంటేషన్ వస్తుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ స్కిన్ ర్యాషెస్ వస్తున్నాయి. సో, అందుకోసం అని చెప్పేసి ప్యూర్ మెథడ్‌లో మన ట్రెడిషనల్‌లో ఏవైతే వి లాస్ట్ అవర్ కాన్సెప్ట్స్ అవి తీసుకొని ఇది కుంకుమాది తైలం. ఇది కంప్లీట్ ప్యూర్ అండ్ ఈవెన్ హెయిర్ ఆయిల్ కూడా 2-3 టైప్స్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేసి చేస్తాను. అండ్ మనకి మార్కెట్లో అలోవెరా దొరుకుతుంది. సో, అది కెమికల్ బేస్డ్ ఉంటుంది. అలోవెరా మినిమమ్ క్వాంటిటీ యాడ్ చేస్తారు. నేనేం చేస్తానంటే కంప్లీట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. 60% అలోవెరా జెల్ యూజ్ చేస్తాను. అండ్ రోజ్ పెటల్స్ తీసుకొచ్చి ఇంట్లోనే ఎక్స్ట్రాక్ట్ చేసి నేను న్యాచురల్ మెథడ్లో అలోవెరా రోజ్ జెల్ చేస్తాను. ఇది షెల్ఫ్ లైఫ్ 3 మంత్సే. నేనేం 1 ఇయర్ వరకు ఉంచను. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తాను. 3-4 మంత్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ సోప్స్ కూడా ఎవరైతే మాకు ఎక్కువ లగ్జరీ ఉండాలి, ఫ్రాత్ రావాలి అని అంటే ఉండదు. ఇదేంటంటే కంప్లీట్ మన పాతకాలంలో ఏదైతే సున్నిపిండి యూజ్ చేసి అండ్ పసుపు, శాండల్వుడ్ పౌడరు అన్నీ న్యాచురల్ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి హై క్వాలిటీతోని ఇది స్క్రబ్బింగ్ బార్ అనమాట. ఇదేంటంటే ఆల్ పర్పస్, ఆల్ ఇన్ వన్. ఇంకా ఏంటంటే ఏదైనా చిన్న ఇచ్చింగ్ ఉన్నా కూడా, పిగ్మెంటేషన్ ఉన్నా, ట్యానింగ్ ఉన్నా, ఏదైనా కూడా డైలీ యూజ్ చేయడం వల్ల ఇది పోతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఫోమ్ తక్కువ వస్తుంది, ఎందుకంటే ప్యూర్ కుంకుడుకాయల రసమే నేను యూజ్ చేశాను అనమాట. సో, వితౌట్ ఎనీ సోప్ బేస్. నెక్స్ట్ స్క్రబ్బర్. ఇదేంటంటే ఎస్పెషల్లీ ట్యానింగ్ పోయి అంటే ఫేస్ గ్లో పెరగడానికి ఇదేంటంటే శాండల్వుడ్ పౌడరు, టర్మరిక్ వాటితోని యూజ్ చేసేసి ఏంటంటే ఎక్కడైతే మనకి స్పెషల్గా బ్లాక్ ఉందో అక్కడ మనం అప్లై చేసుకోవడానికి అని స్క్రబ్బర్ అనమాట. సో, ఈ విధంగా అన్నీ కూడా న్యాచురల్ వేలో ఎకో ఫ్రెండ్లీ మెథడ్స్ యూజ్ చేసి నేను ఆల్ ప్రోడక్ట్స్ ప్రిపేర్ చేశాను. అండ్ ముఖ్యంగా రెయినీ సీజన్, ఇప్పుడు వచ్చేది కమింగ్ సీజన్ రెయినీ సీజన్ కదా, ఇమ్యూనిటీ ఎన్హాన్సింగ్కి నా దగ్గర 2-3 పౌడర్. ఇది ఇమ్యూనిటీ ఎన్హాన్సింగ్కి ఇప్పుడు చిన్నపిల్లలకి ఎంత చేసినా ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా, ఇది రాత్రి పాలలో పసుపు పాలు తాగేవాళ్ళం. సో, దాంట్లో ఈ ఇమ్యూనిటీ ఎన్హాన్సింగ్ పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకొని నైట్ గోరువెచ్చని పాలు తాగి పడుకుంటే నిద్ర పెరుగుతుంది అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏమంటారు రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేవి తగ్గుతాయి. ఇది ఒక ప్రోడక్ట్ ఉంది ఇమ్యూనిటీకి. అండ్ ఇది హెర్బల్ టీ అండి పెద్దవాళ్ళ కోసము. అండ్ డైలీ మనం టీ తాగాలంటే పాలు ప్యూర్గా దొరకట్లేదు. సో, దానికి రీప్లేస్మెంట్గా దవా చాయ్ అనమాట, గురూజీ గారిది. సో, ఇది ఏంటంటే యాంటీవైరల్, అన్ని యాంటీవైరల్ హెర్బ్స్తో ప్రిపేర్ చేశాము. సో, ఇందులో ఆల్మోస్ట్ 18 హెర్బ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీవైరల్, ప్రతి ఒక్క ఇమ్యూనిటీని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం వైరస్ ఏది అటాక్ కాకుండా డైలీ 3-4 టైమ్స్ తాగొచ్చు అనమాట. ఇది ఒక్కసారి టేస్ట్ చేశారు అని అంటే మనం ఇంకా టీని మనం మానుకోవచ్చు. ఎవరైతే మానుకోవాలన్న వాళ్ళకి ద బెస్ట్ సొల్యూషన్. అలా ఇమ్యూనిటీ బేస్డ్ అన్ని రకాల హెర్బల్ టీస్ కూడా నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా సపోర్టివ్ అనమాట. సో, 3-4 మంత్స్లో మనము మెల్లిగా గ్రాడ్యువల్గా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ద సొల్యూషన్స్ విత్ మీ, దట్ ఈస్ ద సుకల్ప ఆర్గానిక్స్.